హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేసి చూపించబోతున్నది శివంగి పులుసు వంకాయలతో. దీనికి ముందుగా చిన్న చిన్న వంకాయలను తీసుకుని మూచిక కట్ చేసుకుని అడ్డంగా నిలువుగా నాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కూర పొడి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో. ఈ చేసుకున్న కూర పొడిని వంకాయల్లో కూరుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడు పెట్టుకుని అందులో నువ్వుల పప్పు పొడిగా వేయించుకుని పొడి చేసి పెట్టుకోవాలి. అదే మూకుడులో కొంచెం నూనె వేసుకుని ఆ నూనెలో చిన్న ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ వేసి దొరగా వేయించుకుని ఆ పైన ఈ కూరుకున్న వంకాయలని అందులో వేసి 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 1 నిమిషం అయ్యాక ఒకసారి కలుపుకొని దాంట్లో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని పోసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న వంకాయల్ని 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో. ఇలా చింతపండు రసంలో ఆల్రెడీ కూర పొడిలో ఉన్న ఉప్పుతో ఉడుకుతున్న ఈ వంకాయలు పూర్తిగా ఉడికేటప్పటికీ చక్కగా రుచిగా తయారవుతాయి. ఇప్పుడు ఇలా ఉడికిపోవడం వలన చింతపండు పులుపు దగ్గర అయిపోతుంది. అందుకని మరొక గ్లాసుడు నీళ్లు ఇందులో పోసుకుని మళ్ళీ 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి వంకాయలని. ఇప్పుడు మూత తీసి ఒకసారి వంకాయలు నొక్కి చూస్తే ఉడికిపోయి ఉంటాయి. ఇలా బాగా ఉడికిపోయిన వంకాయల్లోకి కూర పొడిలో ఉప్పు ఉంది కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి. పసుపు, అలాగే చిన్న బెల్లం ముక్క, ఆ పైన 1 చెంచా ఎండు కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు. కూర పొడిలో కారం ఉంటుంది, ఎలాగూ ఎక్కువ కారాలు తినాలనుకున్న వాళ్ళు కారం పొడి వేసుకోవచ్చు. వేసుకుని ఆ పైన మనం ముందుగా ఆడిపెట్టుకున్న నువ్వుల పొడిని జల్లుకోవాలి. 2 స్పూన్లు జల్లుకుని బాగా కలుపుకొని పైన కరివేపాకు వేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇంకొక చిన్న మూకుడు పెట్టుకుని అందులో 1 చిన్న స్పూన్తో నూనె వేసి అందులో ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ పోపు వేసి ఆ పోపుని ఈ ఉడికిన వంకాయ శివంగి పులుసులు వేసుకుని ఆ పైన కొత్తిమీరతో అలంకరించుకుని వేడివేడి అన్నంలో నువ్వుల నూనె వేసుకుని తింటే అద్భుతం. థ్యాంక్ యూ.